హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ వేర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీజాను టెక్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు హేమ గారు రెడీగా ఉన్నారు. హలో హేమ గారు. హాయ్ అండి. ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ అండి. శారీస్ లో ఉన్న ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. ఓకే, కాంజీవరం కళ్యాణ పట్టు అండి. కాంజీవరం కళ్యాణ పట్టు. ఓకే, దీంట్లో బ్లూ తో పాటు మనకి పింక్ కలర్ కూడా కనిపిస్తుంది. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ తో ఇట్లా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చి దాంట్లో మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ బ్లాక్ మనకి ఫ్లవర్స్ అట్లా ఏమి ఇవ్వకుండా ఓన్లీ లైన్స్ టైప్ లో డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నీతో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా ప్లెయిన్ కలర్ కాంబినేషన్ కాకుండా మనకి సన్నటి లైన్స్ కనిపిస్తుంది జరీతో. దానిపైన మళ్ళీ 3 ఫ్లవర్స్ కూడా ఇచ్చారనమాట. అంటే గ్యాప్ అనేది కనిపించకుండా ఉండడం కోసం మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అలాగే బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ లో కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, రుద్రాక్ష డిజైన్, జిగ్జాగ్ డిజైన్, ఈ 3 వేరియేషన్స్ చూపిస్తూ మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. శారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి జరీ ఇచ్చారనమాట. జరీ కూడా మనకి ఏంటంటే ఇట్లా వేవ్ లాగా ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో మధ్యలోనే సెల్ఫ్ కలర్ కాంబినేషన్, అంటే శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి ఒక బుటీ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. ఈ బుటీ మొత్తం కూడా మనకి పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చేసి జరీతో ఫిల్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో జరీ డిజైన్ వచ్చింది. అలాగే దీనిపైన కూడా మనకి బుటీస్ తో డిజైన్ చేశారు. పైన బోర్డర్ వచ్చేసి కడ్డీ బోర్డర్ వస్తుంది. ఇదే బోర్డర్ మనకి కింద కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళులో మజంటా పింక్ వచ్చింది కదా, సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి మ్యాంగో డిజైన్. అంటే ఓవరాల్ గా చూసినట్లయితే శారీ మొత్తం కూడా మనకి లీఫ్ వర్క్ అలాగే మ్యాంగో డిజైన్ తో కంటిన్యూ చేశారు. కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు, పైన మనకి సింపుల్ గా ఇచ్చారనమాట బోర్డర్. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చిందండి బ్లౌజ్ మొత్తం కూడా. పైన కింద మాత్రం యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బోర్డర్, చిన్న బోర్డర్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద ఆ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది కదండి శారీలో జరీతో. ఆ మ్యాంగో డిజైన్ మిస్ చేసి ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైన్తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఈ శారీకి మనకి సిల్క్ మార్క్ శారీ అండి. ఇది 100% ప్యూర్ జరీతో డిజైన్ చేసినటువంటి శారీ కాబట్టి మనకి సిల్క్ మార్క్ కూడా అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ ఎంతండి? 28,550 రూపీస్ అండి. 28,550 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. 25% డిస్కౌంట్ కూడా ఉందండి. నెక్స్ట్ శారీ అండి, ఉప్పాడలో 3D కాంబినేషన్ లో వస్తుందండి. ఫ్యాన్సీ ఉప్పాడ పట్టులో 3D కాంబినేషన్. స్నఫ్ కలర్ ఇచ్చారండి. పళ్ళు మొత్తం కూడా ఒక బిగ్ లీఫ్ తీసుకున్నారు. మిడిల్ లో మొత్తం అంతా కూడా జరీతో డిజైన్ చేసి లీఫ్, దాంట్లో ఈనెల్ లాగా మనకి శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో డిజైన్ చేశారు. అలాగే పళ్ళులో 2 సైడ్స్ కూడా 2 కలర్స్ వేరియేషన్ తో మనకు ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ వచ్చింది. అలాగే కింద చూసినట్లయితే లోటస్ ఫ్లవర్ అండ్ రోజ్ ఫ్లవర్తో ఒక క్రీపర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పట్టు బ్లూ కలర్ తీసుకున్నారు అనమాట, పట్టు థ్రెడ్తో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది నార్మల్గా సింపుల్గా ఇచ్చేసారు. కాకపోతే శారీలో డిజైన్ అనేది వేరియేషన్ చూపించారు. పైన యాంటిక్ కలర్ కాంబినేషన్, జరీ కాకుండా కొంచెం యాంటిక్ గోల్డ్ కనిపిస్తుంది దీంట్లో. ఆ కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ కూడా మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. అలాగే శారీలో వచ్చేసరికి ఇక్కడ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్, అంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ ఇంతకుముందు మనం పళ్ళులో చూసాం కదా స్నఫ్ కలర్, సేమ్ కలర్ కాంబినేషన్. కింద వచ్చేసరికి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్. 3 వేరియేషన్స్ అనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా. దాంట్లో మనకి కలర్ చేంజెస్తో మనకి ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారనమాట. మ్యాంగో డిజైన్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసి హాఫ్ మ్యాంగో లాగా ఇచ్చేసి అది షేప్ మాత్రం మ్యాంగో షేప్ వచ్చింది, కాకపోతే లీఫ్ బంచ్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి గోల్డ్ జరీ యూస్ చేశారు, ఇక్కడ సిల్వర్ జరీ యూస్ చేశారు, ఇక్కడ బ్లూ కలర్, అలాగే ఇక్కడ పీచ్ కలర్, ఇట్లా కలర్స్ వేరియేషన్. కాకపోతే 3 కలర్స్లో కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, కలర్స్ మాత్రం చేంజ్ చేస్తూ వచ్చారు.
మరి ఈ శారీకి అంటే ఇన్ని కలర్స్ వచ్చాయి కదండి, ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఇదే కలర్ మనకి బాడీ పార్ట్లో మిడిల్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ మధ్యలో లైన్స్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ లైన్స్ మాత్రం కామన్గా కంటిన్యూ చేశారు మొత్తం కూడా శారీ అంతా కూడా. 2 sides ఓన్లీ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 11,845 రూపీస్. 11,845 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 25% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? బోటిక్ సారీస్ అండి. మొత్తం మనకి డైమండ్స్ టైప్లో లుక్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా 2 sides కూడా 3 lines లాగా ఇచ్చేసి ఈ 3 linesలో ఇట్లా ఒక డిఫరెంట్గా ఒకటి హాఫ్ టెంపుల్ టైప్లో ఇచ్చారనమాట. బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ మళ్ళీ అగైన్ బ్లూ కలర్ వచ్చింది. ఇది మనకి ఒక 1/2 మీటర్ కన్నా కూడా కొంచెం బిగ్ పళ్ళునే ఇచ్చారు. ఇది మనకి లంగావని స్టైల్ వస్తుందండి ఈ శారీ. ఇదంతా కూడా మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. పైన మనకి బోర్డర్ చూసినట్లయితే సింపుల్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి పింక్ కలర్ అంటే మనకి పళ్ళు కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్, అలాగే మనకి గోల్డ్ కలర్తో ఒక లైన్ ఇచ్చారు. ఈ చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 sides కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మనకి లంగావని స్టైల్ వస్తుంది. 1 మీటర్ ఆల్రెడీ మనకి పళ్ళు ఇచ్చేసారు కాబట్టి మిగిలిన 2 మీటర్స్ కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో పట్టు థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారనమాట. మస్టర్డ్ ఎల్లో, పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా 3 కలర్స్తో మనకి దగ్గరగా 2.5 మీటర్స్ కవర్ చేశారు. మరి కుచిళ్ళ పార్ట్లో ఏ కలర్ వచ్చిందో ఏ డిజైన్ వచ్చిందో చూద్దాం. షోల్డర్ పార్ట్ అంతా బ్లాక్ మీద మనకి డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు. పైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. కింద మాత్రం మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్. ఎక్కువ జరీ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి. ఎందుకంటే మొత్తం కూడా జరీ ఎక్కువ యూజ్ చేయకుండా ఓన్లీ పట్టు థ్రెడ్తోనే డిజైన్ చేశారనమాట. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో, వైలెట్, గ్రీన్ కలర్ ఇట్లాగా మళ్ళీ అగైన్ కంటిన్యూ అవుతుంది. స్కర్ట్ బోర్డర్స్ టైప్లో ఇచ్చారు. మొత్తం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. పైన మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుంది. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పింక్ కాంబినేషన్. పింక్ అంటే కుచిళ్ళ పార్ట్లో మనకి ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలరే మనకి బ్లౌజ్ ఇచ్చారండి. ఎందుకంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ వస్తుంది కాబట్టి హ్యాండ్స్కి వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉండే విధంగా మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. 1 side బోర్డర్ మాత్రం మనకి ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో హాఫ్ టెంపుల్ టైప్ సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే స్మాల్ బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 7,650 అండి. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? గాంధర్వ పట్టు అండి. గాంధర్వ పట్టు. ఓకే, పళ్ళు వచ్చేసి మనకి కొంచెం జూట్ స్టైల్ మిక్స్ చేశారండి. ఇది కూడా మనకి పట్టు మెటీరియలే, దాంట్లోనే మనకి జూట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇప్పుడు జూట్ స్టైల్ శారీస్ కూడా ఫ్యాషన్ కాబట్టి పట్టులో మనకి జూట్ మిక్స్ చేశారు. ఇది వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. పైన కింద మాత్రం త్రూ అవుట్ శారీ అంతా కూడా. ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం మెరూన్లోనే బ్రిక్ కలర్ మిక్స్ చేసి వచ్చింది. మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది, ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు. ఎందుకంటే శారీలో మాత్రం వేరియేషన్ చూపించారు కాబట్టి మనకి ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారనమాట. మిగిలిన శారీ పార్ట్ చూద్దాం. ఒక 1/2 మీటర్ వచ్చేసి మనకి మల్టీ కలర్ చెక్స్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లైన్స్ లాగా వచ్చింది. దాంట్లోనే మళ్ళీ మల్టీ కలర్ కాంబినేషన్ అంటే కల్నేత్లో కూడా మనకి అక్కడక్కడ బాక్సెస్ కనిపిస్తుంది. ఇలా మనకి ఓన్లీ 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఇంకొక 1/2 మీటర్ వచ్చేసరికి పళ్ళులో ఏదైతే మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మళ్ళీ అగైన్ మళ్ళీ సేమ్ చెక్స్ డిజైన్. ఇట్లా శారీ మొత్తం కూడా ఆల్టర్నేట్గా మనకి చెక్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఎందుకంటే మనం మామూలుగా చూస్తే హాఫ్ మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా ఒక పార్ట్ ఇచ్చారు, తర్వాత ఇంకొక పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఇది ఆల్టర్నేట్గా అనమాట. ఎక్కడ పూర్తిగా చెక్స్ ఇవ్వలేదు, అలాగే పూర్తిగా ఎక్కడ కూడా ప్లెయిన్ ఇవ్వకుండా మనకి ఆల్టర్నేట్గా డిజైన్ చేశారు మొత్తం శారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్తో ఈ సేమ్ ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో సేమ్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. రన్నింగ్లోనే వచ్చిందనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 7,300 అండి. 7,300 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 25% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? హాఫ్ సారీ అండి. ఓకే, ఇప్పటి వరకు మనం పట్టు సారీస్లో వెరైటీస్ చూసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ సారీస్ చూపించబోతున్నారు. ఇది వచ్చేసి మనకి వెల్వెట్ డిజైన్. ఇంతకు ముందు జనరల్గా అన్ని చోట్ల చూసే ఉంటారు మనకి నెటెడ్ మెటీరియల్లో. ఇది కొంచెం డిఫరెంట్గా వెల్వెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. మొత్తం కలీస్ డిజైన్ వచ్చింది. ప్లస్ మనకి వైలెట్ కలర్ ఇచ్చారనమాట, బ్రైట్ కలర్. దానిపైన టోటల్ అంతా స్కర్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని డిజైన్ చేశారు. దానిపైన మనకి బెల్ట్ పార్ట్ వచ్చేసి అటు ఇటు మనకి కడ్డీ బోర్డర్ లాగా ఒక నవార్ బద్ది అల్లిక అంటారు కదా, సేమ్ అదే టైప్లో వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి సీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి పిటాయి వర్క్ ఇచ్చారనమాట. ఇది మనం బెల్ట్ పార్ట్లో చూస్తున్నాం.
ఆ తర్వాత కింద వచ్చేసరికి బోర్డర్ కొంచెం డిఫరెంట్ లుక్ ఇచ్చారు. నార్మల్గా అయితే బీడ్స్ వర్క్ లేకపోతే మామూలుగా గోల్డ్ కలర్ లేస్ వర్క్ ఇస్తారు. ఇక్కడ అలా కాకుండా బనారస్ మెటీరియల్లోనే కొంచెం డిఫరెంట్ మెటీరియల్, అంటే కొంచెం ప్రింటెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నారు. షిమ్మర్ మెటీరియల్ పైన మనకి ప్రింట్ లాగా వచ్చింది. ఆ మెటీరియల్ కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మిగిలినంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా నవార్బద్ది గల్లిక చెప్పాను కదా, సేమ్ అది 2 సైడ్స్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా సీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద ఒక చిన్న ఫ్లవర్ అండి, ఎంత క్యూట్గా ఉందో చూసారు కదా. పర్ల్స్తో మనకి పెటల్స్ డిజైన్ చేశారు. తర్వాత మనకి మధ్యలో ఒక గ్రీన్ కలర్ కుందన్ని ఇచ్చారు. లీవ్స్ పార్ట్ వచ్చేసరికి మనకి పిటాయి వర్క్ అవుట్లైన్ ఇస్తూ లోపల ఫిల్లింగ్ అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకే అండ్ సేమ్ అండి, మనకి వెల్వెట్ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనకి కుందన్స్ని ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్లో ఏదైతే మనకి డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ హాఫ్ శారీకి మరి శారీ ఎలా వస్తుందో చూద్దాం. ఓని నెటెడ్ మెటీరియల్ మీద మనకి సెల్ఫ్ కలర్ కుందన్స్ అంటే గోల్డ్ కలర్ కుందన్స్ని తీసుకున్నారు. 4 సైడ్స్ కూడా ఈ హాఫ్ శారీకి మనకి సేమ్ బోర్డర్ అండి. మనకి బెల్ట్ పార్ట్లో అలాగే హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? 4235 రూపీస్ అండి. నెక్స్ట్ వెరైటీ అండి హాఫ్ సారీస్ అండి. ఇది కూడా హాఫ్ సారీనా? ఓకే. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్ చూస్తున్నాం. స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి షిమ్మర్ నెట్ మెటీరియల్ తీసుకున్నారు. షైనింగ్ కనిపిస్తుంది. దీనిపైన మనకి గోల్డ్ కలర్తో కుందన్స్ని ఇచ్చారు. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే రెడ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చేసి దాని కింద మనకి హాఫ్ పర్ల్ టైప్లో డిజైన్ చేశారనమాట. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. ఈ చిన్న బోర్డర్ వచ్చేసి మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు. పర్ల్స్ లైన్ లాగా వచ్చింది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కుందన్స్ని ఇచ్చారు కదా. లోపల బనారస్ మెటీరియల్ తీసుకున్నారండి. ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా పైన స్కర్ట్ పార్ట్కి ఏదైతే నెటెడ్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బనారస్ మెటీరియల్ వచ్చింది. అది ఏంటంటే మనకి ఈ స్కర్ట్ లోపల నుంచి కొంచెం డిఫరెంట్గా డిజైన్ కనిపిస్తుంది అనమాట. షైనింగ్ కనిపిస్తుంది. తర్వాత కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. మనకి హాఫ్ పార్ట్ నుంచి కవర్ చేశారు. ఈ హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి. ఈ బుటీస్ అనేది 2 లైన్స్ లాగా ఇచ్చారు. లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్తో పిటాయి వర్క్ అండ్ సిల్వర్ వర్క్ వచ్చింది ఈ బుటీస్లో. ఇట్లా మనకి 2 లైన్స్ బుటీస్ ఇచ్చారు. ఆ తర్వాత కింద బోర్డర్ చూసినట్లయితే 2 లైన్స్ లేస్ బోర్డర్ తీసుకున్నారు. తర్వాత ఇంతకుముందు నేను మీకు పైన చెప్పాను కదా చిన్న చిన్న పర్ల్ వర్క్ టైప్లో కనిపిస్తుందని, సేమ్ అదే డిజైన్ ఒక వచ్చింది. తర్వాత మళ్ళీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక ఫ్లవర్ డిజైన్ అలాగే పర్ల్ డిజైన్ పిటాయి వర్క్తో యాడ్ చేస్తూ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ బోర్డరే ఇచ్చారు. దానికన్నా ఇంకా కొంచెం హెవీ లుక్ కనిపించడం కోసం మనకి పైన బుటీస్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి లోపల ఇన్నర్ పార్ట్లో మనకి బనారస్ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో సేమ్ మెటీరియల్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట మొత్తం. తర్వాత ఒక హాఫ్ పార్ట్ నుంచి మనకి కుందన్స్ని కూడా ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చేసి దానిపైన ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదండి పర్ల్ వర్క్ లాగా వచ్చింది 2 లైన్స్ అని, సేమ్ లైన్స్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. మరి ఈ కలర్స్ కాంబినేషన్కి ఓన్లీ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. మొత్తం బ్లూ కలర్ తీసుకున్నారనమాట. నెట్టెడ్ మెటీరియల్ వచ్చింది. ఇది కూడా మనకి షిమ్మర్ నెట్ వచ్చింది. ఓన్లీ 2 సైడ్స్ మాత్రం మనకి చిన్న బోర్డర్ వస్తుంది. మిగిలిన 2 సైడ్స్ కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ అంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు కామన్గా. ఇక్కడ గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్స్ ఇచ్చేసి మధ్యలో మనకి లేస్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా 2 సైడ్స్కి అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ 2 సైడ్స్కి వచ్చేసి ఈ బోర్డర్ బ్లూ కలర్తో ఏదైతే బోర్డర్ ఉందో ఈ బోర్డర్ అనేది ఇంతకుముందు మీరు స్కర్ట్ పార్ట్లో కింద చూసారు బోర్డర్లో సేమ్ ఆ బోర్డర్ని మనకి ఇక్కడ అటాచ్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3285 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కొల్లం సిల్క్. పళ్ళు వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ మిక్స్తో చిన్న బోర్డరే ఇచ్చారండి, కానీ డిఫరెంట్గా ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో ఒక క్రీపర్ని ఇచ్చారు. అటు ఇటు చిన్న బోర్డర్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా ఇచ్చారనమాట. అంటే ఒక 1 మీటర్ పళ్ళు ఇవ్వకుండా ఒక బోర్డర్ టైప్లో మనకి పళ్ళు తీసుకున్నారు. అది కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి పైన మనకి పింక్ కలర్ తీసుకున్నారు. అంటే పీచ్ కలర్ మనకి ఎట్లయితే ఇచ్చారో మనకి శారీలో పళ్ళులో సేమ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చేసి దీంట్లో తీసుకున్న కలర్స్ కూడా గ్రీన్ అంటే శారీకి దగ్గర కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి పింక్ వచ్చింది అంటే మనకి పళ్ళుకి దగ్గర కలర్ కాంబినేషన్. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి పైతానీ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. 1 సైడ్ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. గ్రీన్ కలర్తో మనకి క్రీపర్ పార్ట్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి పోల్కా డాట్స్ డిజైన్ వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా దగ్గరగా కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉందండి. ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది ఈ శారీ.
మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు చూద్దాం. ప్లెయిన్ తీసుకున్నారు, మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. 2 సైడ్స్ మాత్రమే మనకి కొంచెం డార్క్ కలర్ వచ్చిందనమాట, పింక్లోనే డార్క్ కలర్ ఇచ్చారు. దీనిపైన మనం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేయించుకున్నట్లయితే స్టోన్ వర్క్ కానీ లేకపోతే బ్యాచ్ వర్క్ కానీ సూపర్గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 2545 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ అండి, కొడంబాకం పట్టు అండి. కొడంబాకం పట్టు. ఓకే, ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, దానిపైన మనకి జరీ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా గజిబిజిగా లేకుండా డిజైన్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారనమాట. దీని మీద మిడిల్ పార్ట్ మొత్తం కూడా మ్యాంగోస్ డిజైన్, చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ కలర్ తీసుకున్నారు, మొత్తం జరీతో వచ్చింది. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్కి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ కూడా 2 సైడ్స్ మనకి పికాక్ గ్రీన్ కలర్, మధ్యలో వచ్చేసి పికాక్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, దాని మీద ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ఇట్లా మనకి ఏంటంటే ఒక 1/2 మీటర్ మొత్తం కూడా మనకి పళ్ళు డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే ఎంత బ్రైట్గా అయితే మనకి పళ్ళులో డిజైన్ వచ్చిందో సేమ్ బోర్డర్స్లో కూడా అంత బ్రైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. సేమే మనకి డిజైన్ ఇక్కడ, కాకపోతే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఇదే డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుందండి, కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. డ్రాప్ టైప్లో ఇచ్చేసి మొత్తం ఒక చిన్న క్రీపర్ డిజైన్ మొత్తం కొంచెం డబుల్ బోర్డర్ టైప్లో క్రియేట్ చేశారు. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి పట్టు థ్రెడ్ కాంబినేషన్ తీసుకున్నారు. పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ బ్యాక్గ్రౌండ్ డిజైన్ కనిపిస్తుంది. దానిపైన మనకి నెమల్ పింఛం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే మోడల్ వచ్చే విధంగా మనకి చిన్న చిన్న బుటీస్ని టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారు. దీనికి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది, కాకపోతే మనకి బ్లూ కలర్ శారీ బేస్ కలర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్ టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే బార్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 5700 అండి. నెక్స్ట్ సారీ అండి, జగల్పూర్ సీకో. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేసి మనకి 30 మీటర్ దాకా పళ్ళు తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో మనకి బ్లాక్ కలర్ వైట్ కలర్ లో మిక్స్ అయ్యేసరికి మనకి స్లేట్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో మొత్తం రోజ్ ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట. సపరేట్ గా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. దాని చుట్టూ కూడా మనకి ఒక బోర్డర్ లాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో మనకి స్లేట్ కలర్, అటు ఇటు వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ఫ్లవర్ డిజైన్. తర్వాత మనకి ఒక బోర్డర్ లాగా కూడా మనకి ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 30 మీటర్ వరకు ఉంటుంది. దీనికి వచ్చేసి ఈ శారీస్కి మనకి మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్స్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ తీసుకుంటే అది మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్స్ అంటారు. ఇక్కడ మనకి గ్రీన్ కలర్, అటు ఇటు వచ్చేసరికి పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో లైన్స్ ఇచ్చారు. కింద వచ్చేసరికి పింక్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. పైన గ్రీన్ వచ్చింది కదా, కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. అంటే బోర్డర్స్ మాత్రం మనకి ప్లెయిన్ బోర్డర్సే ఇచ్చారు. శారీ అంతా మనకి డిజైన్ వస్తుంది. పళ్ళులో మనకి పైన కింద అంటే కొంచెం బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్లో బ్లాక్ కలర్ లైట్ స్లేట్ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ కలర్ డిజైన్ వచ్చింది కదా, సేమ్ కలర్స్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లైన్స్ ఇచ్చారు. సిల్వర్ కలర్ పైన మనకి బ్లాక్ కలర్ లైన్స్, ఇక్కడ మొత్తం ప్లెయిన్ వచ్చింది. మళ్ళీ సిల్వర్ కలర్ పైన బ్లాక్ లైన్స్. ఫ్లవర్స్ కూడా మనకి కాంట్రాస్ట్గా అనమాట. ఇక్కడ సిల్వర్ కలర్ పైన మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ కలర్స్ సిల్వర్ కలర్ తీసుకున్నారు. సేమ్ డిజైనే టోటల్ శారీ అంతా కూడా కవర్ చేశారు మనకి సేమ్ డిజైన్తో. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి. డిజైన్ మాత్రమే మనకి మిస్ చేసి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన మనకి గ్రీన్ బోర్డర్ అలాగే కింద పింక్ బోర్డర్, సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 2970 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, జూట్ ఫ్యాన్సీ అండి. జూట్ ఫ్యాన్సీ శారీ. ఓకే, పళ్ళులో మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చారు. ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తారనమాట. సెకండ్ వైపు కూడా మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. పైన బోర్డర్స్ చూసినట్లయితే స్మాల్ బోర్డర్ వచ్చింది. ఒకటేమో డార్క్ వైలెట్ కలర్, ఇంకొకటి మనకి కొంచెం లైట్ వైలెట్ కలర్. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఇంకొక బోర్డర్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఈ లైట్ వైలెట్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో అది కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. దానిపైన గ్రే కలర్, తర్వాత వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్, కొంచెం స్కర్ట్ బోర్డర్ టైపే కానీ మొత్తం ప్లెయిన్ ఇచ్చారనమాట. ఎందుకు ప్లెయిన్ అంటే మనకి పైన స్కర్ట్ బోర్డర్లో డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. అలాగే మనకి పళ్ళులో కూడా ప్లెయిన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి జూట్ స్టైల్లో ఉంటుందండి. పైన మనకి సెల్ఫ్ డిజైన్ ఎల్లో షేడ్ మీద కొంచెం డార్క్ మ్యాంగో ఎల్లోతో మనకి లీఫ్ వర్క్ కనిపిస్తుంది. కింద వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్స్, కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్తో మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు.
బ్లూ కలర్, రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. గ్రీన్ కలర్, గ్రే కలర్తో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బోర్డర్లో మనకి ఏ కలర్ అయితే తీసుకున్నారో లైట్ అండ్ డార్క్ వైలెట్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ లాగా మనకి బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం అంటే బోర్డర్స్ లాగా సపరేట్గా ఇవ్వకుండా టోటల్ మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 750 అండి. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? దుపియానా అండి, దుపియానా ఫ్యాన్సీ శారీ. గ్రీన్లోనే ఇది ఒక డిఫరెంట్ షేడ్ అండి. మనం బాటిల్ గ్రీన్ చూసాం, లీఫ్ గ్రీన్ చూసాం, ప్యారెట్ గ్రీన్ చూసాం. లీఫ్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్కి మీడియం కలర్ కాంబినేషన్తో ఇది శారీ టోటల్ శారీ వచ్చింది. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో అంతా కూడా డార్క్ గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో డబుల్ కలర్ కాంబినేషన్తో మనకి రోజెస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి కొంచెం డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ప్యారెట్ గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్స్ మనకి టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక హాఫ్ మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారనమాట. సేమ్ ఇక్కడ ఏదైతే డిజైన్ ఉంటుందో ఇదే డిజైన్ యాజ్ డిస్గా మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా బోర్డర్స్లో ఇచ్చారు. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి జరీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్ కామన్గా ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రోజ్ ఫ్లవర్స్తో మనం కంటిన్యూ చేశారండి. సేమ్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. కాకపోతే దగ్గరగా ఇచ్చారనమాట శారీ అంతా కూడా. ఎక్స్ట్రా మనకి కింద బోర్డర్ కడ్డీ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా బోర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే బ్లూ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఉందో ఈ డిజైన్ అనేది ఎక్స్ట్రా మనకి ఇచ్చారనమాట. అంటే సేమ్ రోజ్ ఫ్లవరే, కాకపోతే ఇక్కడ మనకి టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి సింగిల్ కలర్ ఓన్లీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి కింద బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. శారీలో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ ప్లెయిన్. సో మనం బ్లూ కలర్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు ఈ శారీ. ఈ శారీ కాస్ట్ ఎంతండి? 2295. 2295 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. ఓకే హిమా గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే హాఫ్ శారీస్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అలాగే హాఫ్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.